బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఆర్బీఐ నుంచి డేటా ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్బీఐ నుంచి విడుదలైనటువంటి మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఇందులో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో మనకు సైంటిస్ట్ సంబంధించినటువంటి అంటే డేటా సైంటిస్ట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అదేవిధంగా డేటా ఇంజనీర్స్, అదేవిధంగా ఐటీ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అదేవిధంగా ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా ఇతర ఉద్యోగాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది జరగనుంది. అయితే వీటికి సంబంధించినటువంటి శాలరీస్ చూసినట్లయితే ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి శాలరీస్ వచ్చేసరికి మినిమం అంటే మనకు మినిమం 3,10,000 నుంచి ఇక్కడ 6 లక్షల వరకు వీటికి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి అభ్యర్థులకు జీతంగా చెల్లించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా మంత్లీ శాలరీ అనమాట. సో ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి 3,10,000 నుంచి 6 లక్షల వరకు జీతం అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్టులను బట్టి ఇక్కడ చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులకు మాస్టర్స్, అదేవిధంగా కొన్ని పోస్టులకు బీఈ, అదేవిధంగా కొన్ని పోస్టులకు బీటెక్, అదేవిధంగా ఎంబీఏ, అదేవిధంగా సిఏ, అదేవిధంగా ఎంసీఏ సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వయోపరిమితి చూసినట్లయితే ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 62 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవడం జరిగిందని అంటే డిసెంబర్ 17వ తేదీన వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ చూసినట్లయితే జనవరి 2026 అంటే 2026 జనవరి వరకు, జనవరి 6వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి RBI.org.in అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి అప్లికేషన్స్ల ఆధారంగా అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఆర్బీఐ నుంచి విడుదలైనటువంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి మల్టిపుల్ ఎక్స్పర్ట్ సంబంధించిన ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.